జలం గళం గరళం ప్రాసలతో త్రివిక్రం డైలాగుల్లో ఉన్న ఈ పదాల చుట్టే ఇవాల్టి తెలంగాణ రాజకీయాలు చక్కర్లు కొట్టాయి. నదీ జలాల వాటాలు, ప్రాజెక్టులపై వాస్తవాలు, వాటి వెనుక దాగి ఉన్న రాజకీయాన్ని నిన్న సవివరంగా చెప్పిన సీఎం రేవంత్ ఇవాళ మూసిపై చర్చకు తెరలేపి విపక్షాన్ని ముగ్గులోకి లాగారా? అధికార పక్షంపై మైండ్ గేమ్ సాధిద్దామనుకున్న విపక్ష బీఆర్ఎస్ పలాయనవాదాన్ని ఎందుకు ఎంచుకుంది? తమ జమానాలో జరిగిన లోటుపాట్లు జగమెరగడంతో తేలుకుట్టిన దొంగల బీఆర్ఎస్ వ్యవహరించిందా? అసెంబ్లీని బాయ్కాట్ చేయడం అంటే తప్పు ఒప్పుకున్నట్లేనా? తాత్కాలికంగా తప్పించుకున్న కారు పార్టీని ముఖ్యమంత్రి ఏ రకంగా కార్నర్ చేస్తారు? తదుపరి తన రాజకీయ వ్యూహాన్ని శనివారం నిండు సభలో ప్రదర్శిస్తారా, లేదంటే వేచి చూసే ధోరణి అవలంబిస్తారా? జలం జగతికి జీవనాధారం అంటారు. కానీ తెలంగాణ రాజకీయాల్లో మాత్రం అదే జలం జగడాల మారిగా తయారైంది. మూసీ ప్రక్షాళన, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై అధికార విపక్షాల మధ్య మాటల డైనమైట్లు నదులు దాటి కడుపు కండ్ల మీదుగా దారి మళ్లీ అసెంబ్లీలో నలుదిక్కులు పెక్కుటిళ్లేలా ప్రతిధ్వనించాయి. కాలుష్యం కంటే కొందరు మనుషుల కడుపులో ఉన్న విషయం అత్యంత డేంజర్ అంటూ సంబోధించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజాం నవాబులు నిర్మించిన ప్రాజెక్టులే ఇప్పటికీ హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని, కేసీఆర్ హయాంలో జల వనరులను కాపాడే ప్రయత్నాలు జరగలేదని మూసీ ప్రక్షాళనపై అసెంబ్లీలో మాట్లాడారు సీఎం. మూసీపై తాను వివరాలు చెబుతుంటే ఎందుకు విషం కక్కుతున్నారంటూ విపక్షాలను నిలదీశారు. ప్రజలకు నిజాలు తెలియకుండా మూసీ నీళ్ల కంటే వీళ్ల కడుపుల్లో ఉన్న విషమే ఎక్కువని విమర్శించారు ముఖ్యమంత్రి. ఆయన దుఃఖం చూడు, ఆయన బాధ చూడు. కడుపులో విషము ఎట్లా అంటే కడుపు నిండా విషయం. ఆ మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష. విషం జిమ్ముతున్నారు. మీరు మూసీ కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసీ కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష. ఏం నొప్పి అధ్యక్ష? నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష? నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు. పాయల శంకర్ గారు ఏమడిగినారు అధ్యక్ష? మేము సభ్యులము, ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు వివరించండి, మేము కూడా మా చేతనైన సాయం చేస్తామని మాట్లాడినారు అధ్యక్ష. నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే విషయం ఎందుకు కక్కుతున్నారు అధ్యక్ష? వాళ్ళ ప్రాధాన్యత ఏందో మీకు అర్థమైంది కదా అధ్యక్ష. ఈ చర్చ జరగవద్దు, ఈ నిజాలు ప్రజలకు తెలియవద్దు. విషం కడుపు నిండా విషం. మీరు కళ్ళు చూడండి అధ్యక్ష, అసలు వాళ్ళ కళ్ళలో చూడండి. వాళ్ళ కళ్ళెక్కిన ఓలే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష. కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష. అద్దాలు పెట్టుకున్నా మీ విషపు చూపులు ప్రజలకు అర్థమవుతాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చుట్టుపక్కల శ్రీమంతులు ఫామ్ హౌజులు కట్టుకుని వారి డ్రైనేజీ జంట జలాశయాల్లో కలుపుతుంటే తమ సర్కారు ఉక్కుపాదం మోపిందన్నారు రేవంత్. మూసీ కాలుష్యం కారణంగా నల్గొండ జిల్లా ప్రజలు ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్చి 31లోగా మూసీ ప్రక్షాళన అంచనాలు సిద్ధం చేస్తామని, డిపిఆర్లు సిద్ధమయ్యాక ఎమ్మెల్యేలందరికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆ తర్వాత వారి సలహాలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు సీఎం. మూసీ ప్రక్షాళన కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కోరుకుంటున్నారు. మూసీ ప్రక్షాళనతో తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారని, రియల్ ఎస్టేట్ కూడా ఒక ఇండస్ట్రీ అనే విషయం గుర్తుంచుకోవాలన్న ముఖ్యమంత్రి గతంలో హైటెక్ సిటీ నిర్మాణం అప్పుడు కూడా ఇలాంటి విమర్శలే చేశారని గుర్తు చేశారు. ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలకు శిక్ష, నగర ప్రజల నుంచి ఈ ప్రాంతం నుంచి పోయే కలుషితము నల్గొండ ప్రజలకు తీరని శిక్షగా మారింది. ఈ మూసీని కేవలం మా మిత్రులు పాయల్ శంకర్ గారు అడిగారు, ఇది ఉత్తర నీళ్ళే తీసుకొస్తారా, దీన్ని వ్యాపార కేంద్రంగా చేస్తారా? వారేమో ప్రశ్న అడిగారు. కొంతమంది ఏమో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మారిండు, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తాడని. అధ్యక్ష, రియల్ ఎస్టేట్ ఒక ఇండస్ట్రీని ప్రమోట్ చేసి ఇండస్ట్రీకి అవసరమైన వసతులు కల్పించడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ నగరం రియల్ ఎస్టేట్ విస్తరిస్తే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. మొట్టమొదట ఫౌండేషన్ స్టోన్ హైటెక్ సిటీకి పడ్డది పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు వచ్చి మొదట హైటెక్ సిటీకి శిలాఫలకం వేసింది వాళ్ళు. తర్వాత ఆగిపోయింది.
ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చి హైటెక్ సిటీ నిర్మాణం చేశారు. ఆ రోజు కూడా ఇదే ఆరోపణలు చేశారు అధ్యక్ష. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా? ప్రభుత్వానికి ఏం పని ఉంది అని. కానీ ఇలా విస్తరించిన నగరం ఎక్కడొచ్చింది అధ్యక్ష? సైబరాబాద్ అని గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నాం? ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అధ్యక్ష? కడుపులో విషయం ఎవరికుంటుంది? ముఖ్యమంత్రి రేవంత్ కు ఎందుకంత ఆవేశం అన్నారు విపక్ష సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్. సీఎంగా ఉన్న వ్యక్తి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు తలసాని. కాళేశ్వరం మల్లన్న సాగర్ నీళ్లు తీసుకొచ్చి 2.5 టీఎంసీ ఇస్తుండ్రు అనేటువంటిది దాని డీటెయిల్స్ కూడా చెప్పని చెప్పారు. ఎక్కడ కానీ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే మీరు పెట్టినటువంటి ఈ యొక్క మూసీ రివర్ ప్రాజెక్టు విషయంలో కానీ అపోజ్ చేసినట్టు వారు మాట్లాడిన సందర్భం లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి అంత ఆవేశం ఎందుకు? కడుపుల విషయం మాకున్నా ఆయనకున్నదా? ఏం మాట్లాడుతున్నారు సార్ ఆయన? మేమేమన్నా స్పీకర్ గారు మేమేమన్నా బాధ్యత రహితంగా మాట్లాడినామా? చిత్తశుద్ధితో మూసి ప్రక్షాళన చేస్తామంటే అనవసరపు రాద్ధాంతంతో అర్థం పర్థం లేని విమర్శలతో జనాన్ని విపక్షం తప్పుదారి పట్టిస్తోందని కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్. వారిలో కొందరిని వికారాబాద్ అడవుల్లో కొన్ని రోజులుంచితే బాగుపడతారంటూ హిందీలో చమత్కరించారు సీఎం. వికారాబాద్ హవా మరీజోं का दवा, ये मरीज लोगों को ले जाके विकाराबाद में शरीक करवा दो अध्यक्ष साहब. एक 10-10 दिन वहां ले जाके वहां बांध के रखो, सुधर जाएंगे लोग. नहीं है तो नहीं सुधरने वाले, पेट भर पूरा भर गए. इसीलिए मैं आपको गुजारिश है ये सबके तरफ से, ये लोगों को ले जाके विकाराबाद में भर्ती करवा दो अध्यक्ष. అసెంబ్లీ సాక్షిగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సహా జల జగడాలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ గురువారం విపక్ష నేత కేసీఆర్ కు రిక్వెస్ట్ చేశారు. తమ తప్పులుంటే ఎత్తి చూపాలని, తాము సవరించుకుంటామని మర్యాదగానే చెప్పారు. శాసనసభలో తమకు మాట్లాడే అవకాశాన్ని స్పీకర్ ఇవ్వటం లేదని, అందుకే తాము ఈ అసెంబ్లీ సమావేశాలను మొత్తం బహిష్కరిస్తున్నామని ప్రకటించారు విపక్ష డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. నేను సూటిగా కేసీఆర్ గారికి ఆహ్వానం పలుకుతున్నా, శాసనసభలో చర్చ చేద్దాం. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం. మేమేమన్నా మా నిర్ణయాలలో లోపం ఉన్నా, మా నిర్ణయాలను సవరించుకోవడానికి ఏదన్నా ఉన్నా మీరు వచ్చి మాకు సూచన చేయండి. మీ అనుభవాన్ని మాకు ఇవ్వండి. యాజ్ ఎ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, యాజ్ ఎ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, యాజ్ ఎ స్టేట్ మినిస్టర్, యాజ్ ఎ ఎంపీ, ఎమ్మెల్యే, లీడర్ ఆఫ్ అపోజిషన్. రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడేమో అసెంబ్లీలో రాజ్యాంగం ఖూనీ అవుతా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్న వేస్ట్, మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా స్పీకర్? ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలా? స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. హరీష్ కామెంట్స్ కు దిమ్మ తిరిగే కౌంటరే ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నదీ జలాలపై ప్రభుత్వం తోలు తీస్తానన్న కేసీఆర్ సభకు వచ్చి తీయాలని ఛాలెంజ్ విసిరారు. రాజకీయ పబ్బం గడపడం కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోరని, 10 ఏళ్లు పాలన చేసి లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు జూపల్లి. ఈ రోజున శాసనసభలో మూసీ రివర్ పైన మైక్ ఇవ్వలేని దానిపైన మేము మొత్తం సభ ఈ యొక్క సెషన్ మొత్తాన్ని మేము బైకాట్ చేస్తున్నామంటే ఇంతకంటే ఇంకేం ఆధారం కావాలి? స్పష్టంగా మీ పలాయనవాదము, పాలమూరు ప్రాజెక్టుల పైన కానీ జరిగినటువంటి వాస్తవాల గురించి కానీ, కృష్ణా నదీ జలాల పంపిణీకి సంబంధించి కానీ ఎక్కడ కూడా మీరు మాట్లాడడానికి అవకాశం వస్తే మరి మీరు బయటైతే మాట్లాడినరో ఏది తోలు తీసేస్తామని మరి అసెంబ్లీలో మాట్లాడి తీయొచ్చు కదా. అంటే స్పష్టంగా కనపడతా ఉంది కేవలం మీరు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మీరు చేస్తున్నటువంటి ఎత్తుజీతప ఇంకొకటి కాదు. తెలంగాణ ఉద్యమంలో అందరి పాత్ర ఉంది, యావత్ తెలంగాణ సమాజం పాత్ర ఉంది, వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు ఉంది. సోనియా గాంధీ గారి పెద్ద మనసుతోటి రాజకీయంగా నష్టం జరుగుతుంది తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఇంత త్యాగాలతోటి యావత్ 4 కోట్ల ప్రజల సంఘం తెలంగాణ వస్తే మీ పరిపాలన దానికి భిన్నంగా ఉంది. అంటే ఆ ఉద్యమ స్ఫూర్తి లేదు, ఉంటే పరిపాలన ఉండేది కాదు. ఇంత అవినీతి,
ఇంత ఆచిత పక్షపాతం, ఇంత దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి లక్షల కోట్లు అప్పులు చేసి మళ్ళీ తగుదనమ్మా అంటూ మీరు ఇదేందుకు చేస్తలేరు అర్థం చేస్తారంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇలా మీరు చేసిన నిర్వాహకం వల్ల ఈ రోజున నెలకు 6,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. సంవత్సరానికి 70,000 కోట్ల వడ్డీ కట్టడం జరిగింది. అసెంబ్లీలో జల జగడాలపై అధికార విపక్షాల మధ్య హాట్ గా చర్చ జరుగుతూ ఉండగా తండ్రి కేసీఆర్ పై మరో బాంబు పేల్చారు ఎమ్మెల్సీ కవిత. శాసనసభకు విపక్ష నేత హోదాలో కేసీఆర్ హాజరవ్వాలని, లేదంటే బీఆర్ఎస్ ను భగవంతుడు కూడా కాపాడలేరంటూ ప్రాసలతో కూడిన పంచ్ డైలాగులు పేల్చారు కవిత. మరి వాళ్ళు అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి చిత్తశుద్ధిని శంకిస్తూ ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కేసీఆర్ గారే డైరెక్ట్గా హౌస్కి వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడేలాగా చేయాలి. ఎందుకంటే సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు మార్చిరు అనేది కేసీఆర్ గారికే బాగా తెలిసి ఉంటుంది. అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితోని జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు, మ్యాటర్ పోదు. మరి ఈ బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది. ఈ బబుల్ షూటర్ల వల్లనే మొదటి ప్యాకేజ్ దెబ్బపడ్డది. ఈ బబుల్ షూటర్ వల్లనే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి. మళ్ళా వాళ్ళకే పెత్తనం ఇచ్చి వాళ్ళకే డిప్యూటీ లీడర్లు ఇచ్చి మరి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్ గారు వస్తే బాగుంది. ఇక తన తండ్రి కేసీఆర్ ని ముఖ్యమంత్రి రేవంత్ కసబ్తో పోల్చడంపై హర్ట్ అయ్యారు కవిత. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మాజీ సీఎంపై ఇలా మాట్లాడటం సరికాదని, రేవంత్ భాష మార్చుకోవాలని పనిలో పనిగా ఓ సలహా కూడా ఇచ్చేశారు కవిత. అసెంబ్లీలో టైంపాస్ చేయండి, రీల్స్ చేసుకోండి, బయటికి వెళ్ళండి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ మాట తీరు మార్చుకోండి. కరెక్ట్ మాట కాదు ఇది, తెలంగాణ పౌరుషాన్ని చూపించే మాట తీరు కాదు, ఇది అవమానకరమైనటువంటి మాట తీరు. దేశంలో ఉన్నటువంటి టెర్రరిస్టులతో మీరు మీ ప్రతిపక్ష నాయకుల్ని పోలుస్తూ ఉన్నారంటే మీరు చేసేది కూడా దేశద్రోహమే అన్న విషయాన్ని నేను ముఖ్యమంత్రి గారికి మరొకసారి తెలియజేస్తూ, జలం, గళం, గరళం వినసొంపుగా ప్రాసగా ఉన్న ఈ పదాల చుట్టే తెలంగాణ రాజకీయాలు చక్కర్లు కొట్టాయి. సభకు ఒక రోజు ముందే నదీ జలాల వాటాలు, ప్రాజెక్టులపై వాస్తవాలను పూసుగుచ్చినట్లు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎలా పడుకోబెట్టారో పక్క ఆధారాలతో సహా జనం ముందు ఉంచారు. ఒకవేళ పాలమూరు రంగారెడ్డిపై తాను చెప్పింది అబద్దమని బీఆర్ఎస్ కు నిరూపించే ఆధారాలు ఏమైనా ఉన్నాయేమో అనుకున్న సీఎం రేవంత్ కు ఇప్పుడు పక్కా క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వ తోలు తీస్తా అంటూ కేసీఆర్ పేల్చిన డైలాగ్ ఒత్తదైనా కావాలి, లేదంటే అసెంబ్లీకి సాక్ష్యాధారాలతోనైనా రావాలి. సభలో ఉండి కొట్లాడితే బీఆర్ఎస్ దగ్గర బలమైన ఆధారాలు ఉన్నట్లు. సో ఎలా చూసుకున్నా జల వివాదాలపై తమ దగ్గర సబ్జెక్ట్ లేదనుకున్నారో, లేదు ఈ ఉచ్చు తమ మెడకే బిగుసుకుంటుందనుకున్నారో ఏమో. పలాయనవాదమే బెటర్ అనే ఫిక్స్ అయ్యి సంబంధం లేని అంశంపై సభలో యాగి చేసి అసలు అసెంబ్లీలోనే లేకుంటే పోలా అని ఫిక్స్ అయ్యి ఊడబలుక్కుని స్పీకర్ ను కథావస్తువు చేసుకుని శాసనసభ సెషన్ మొత్తాన్ని బాయ్కాట్ చేయాలనే అస్త్రాన్ని ప్రయోగించిన బీఆర్ఎస్ ఈ గండం నుంచి తాత్కాలికంగా గట్టెక్కింది. మరి జల వివాదంపై సీఎం రేవంత్ బీఆర్ఎస్ ను ఏ రకంగా వెంటాడుతారు? తదుపరి తన రాజకీయ వ్యూహం ఏంటనే అంశంపై శనివారం నాటి అసెంబ్లీలో క్లారిటీ వస్తుందా, లేదంటే వేచి చూడాలా అన్నది కాలమే డిసైడ్ చేస్తుంది.